హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మనం ఇంతకు ముందు కూడా మన వీడియోస్లో చూసాము. అసలు యూనియన్ మాస్టర్లు గొడవ అనేది ఎందుకు వచ్చింది కనుక్కుందాం. ఇక్కడ మనకి డాన్సర్స్ అసోసియేషన్ నుంచి డాన్సర్స్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. సో అసలు ఎందుకండి ఇప్పుడు కొత్తగా మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, సుమలత గారు గెలిచారు, అంతా బాగుంది. ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా అంటున్నారు. శేఖర్ మాస్టర్ ట్రస్టీ వాళ్ళు రిజైన్ చేశామని ఒక చెప్తున్నారు, లేదు చేయలేదని మళ్ళీ మేము అసలు అలాంటి చేయలేదని చెప్తున్నారు. అసలు ఏంటి గొడవ కారణం ఏంటి? రిజైన్ చేయడం అంటే ఈ కమిటీ అని ఒక 10 మంది ఉంటారండి. కమిటీ వాళ్ళు 10 మంది రిజైన్ చేయడానికి పోయారు, కానీ చేయలేదు. వాళ్ళు ఫెడరేషన్లో ఒప్పుకోలేదు, మన 24 క్రాఫ్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ వీళ్ళేంది, ఇప్పుడు వీళ్ళకు నచ్చట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ముగ్గురికి పడతలేదు. ఎవరు? సెక్రటరీ, ప్రెసిడెంట్, క్యాషియర్కి పడతలేదు. ఆ పడని ఆధ్వర్యంలో వీళ్ళు కమిటీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు మా మాట వింటలేరు అని వీళ్ళు ఫెడరేషన్కి వెళ్ళడం జరిగింది. దాన్ని రాజీనామా రూపంలో వీళ్ళు పెట్టేశారు. దాన్ని పట్టుకొని వీళ్ళు మాకద్దు, మాకు ఇష్టం లేదు, వీళ్ళు అంటే అపోజిట్ అయిపోయారు కదా ప్రెసిడెంట్కి. అందుకు వీళ్ళు నాకు నచ్చట్లేదు, వీళ్ళని తీసేస్తున్నారు, వీళ్ళే రాజీనామా పెట్టారు కాబట్టి మనకు చెప్పకుండా చేస్తున్నారని ఇది ఒక రూమర్ క్రియేట్ చేశారు. సో అంటే అసలు ఇప్పుడు ఎవరెవరికి ఆ సెక్రటరీ అనేది ఎవరికి పడట్లేదు? సెక్రటరీ అంటే ఏడుకొండల శ్రీనివాస్ అంటారు, కె శ్రీనివాస్. ప్రెసిడెంట్ వచ్చేసి సుమలత గారు, జానీ మాస్టర్ వైఫ్. సో అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డబ్బులు ఫ్రాడ్ జరిగింది, మేము అది బయట పెట్టాం కాబట్టి ఇష్యూ నడుస్తుంది అంటారు. అంటే ఇంతకు ముందు వీళ్ళు ఉన్న యూనియన్ వాళ్ళు డబ్బులు మిస్యూజ్ చేశారు అంటున్నారు, ఇది నిజమేనా? లేదండి, అది క్లారిటీ ఎవరికి తెలియదు ఇంకా. అందుకే ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఎందుకు వస్తారండి? శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, శశి మాస్టర్ వీళ్ళందరూ ఎందుకు వస్తారు? వాళ్ళ వర్కులు వదులుకొని వాళ్ళు బిజీ ఉన్న షెడ్యూల్లో వాళ్ళు వస్తున్నారంటే యూనియన్ ఖరాబు కావద్దని. యూనియన్లో చాలామంది ఉన్నారు, వీళ్ళు ఒక్కరిదే కాదు కదా. ఓన్లీ వీళ్ళ మాటే నడవాలి, మేమే అది ఇది అంటే నడవదు కదా. సో వాళ్ళు వచ్చి మా కోసం, డ్యాన్సర్ల కోసం శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, శశి మాస్టర్ వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. అందుకే ఇవి లెక్కల గురించి అంటే లెక్కలు అవి క్లారిటీ లేవు. అవి కూడా ఎప్పుడో 5 years బ్యాక్, 6 years బ్యాక్ ఇప్పుడు పెడుతున్నారు. మరి అప్పటి నుంచి ఏం చేశారు మీరు అని మేము అడుగుతున్నాం. అది అసలు క్లారిటీ లేదు, అది ఎవరికి తెలియదు. అదండి, తీసేస్తే మీరు చూపించి ఇదండి తప్పు చేశారండి చూపించి అప్పుడు వీళ్ళని తీసేయండి. కమిటీ వాళ్ళు ఏమన్నారు? 10 మంది వాళ్ళని ఎందుకు తీసేస్తా అంటున్నారు? వాళ్ళు వస్తున్నా మేము చేస్తాం అంటున్నారు మీతో కలిసి. మీరే ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారు? మాకు ఈ 10 మంది వద్దు, నాకు నచ్చట్లేదు అంటున్నారు. అంటే మేమేసామా ఓట్లు? వాళ్ళు ఒక్కరే వేసారా, గెలిచారా? వాళ్ళు మేము 600 మంది వేస్తేనే కదా వాళ్ళు గెలిచింది. మేము ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. అయినా ఒప్పుకోకున్నా కానీ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఎలక్షన్ పెట్టుకోవడం జరిగింది. సో అంటే ఎలక్షన్స్ వద్దు అని చెప్పేసి, ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఇది రీ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఈ రీ ఎలక్షన్స్ చేయాలి అని చెప్పేసి శేఖర్ మాస్టర్ వద్దు అని చెప్పేసి జానీ మాస్టర్ ఇట్లా రెండు నడుస్తున్నాయి అంటారు. ఇట్స్ ట్రూ? యా అవునండి. ఇది ఎలక్షన్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఒక జనరల్ బడి జరిగింది. అందులో ఏంటంటే 2 పాయింట్లు పెట్టారు. ఏంది, ఇప్పుడు ఈ అందరి కమిటీ వాళ్ళ వరకే ఎలక్షన్ జరగాల, లేదంటే ప్రెసిడెంట్ అందరితో మొత్తం బాడీ మొత్తానికి ఎలక్షన్ జరగాల అనేది ఒక పాయింట్ ఉందండి. అయితే అది ఓకే అయిపోయింది. అమలు చేశారు ఆ పాయింట్లని. ఆ పాయింట్లు 2 పాయింట్లకి ఇక్కడ పెట్టాలి అసలు. సెకండ్ పాయింట్ తీసేశారండి. నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్లీ ప్రెసిడెంట్ గారు తీసేశారు. మొత్తం బాడీకి ఎలక్షన్ అది తీసేశారు. పాయింటే లేదు. అది పాయింట్ లేకుండా మీరు ఎందుకు పెడతారు ఎలక్షన్లు అని మేము ఫైట్ చేస్తున్నాం. సో అంటే చూస్తే కనుక ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే శేఖర్ మాస్టర్ గ్రూపు, జానీ మాస్టర్ గారి గ్రూపు అంటే షష్ఠీకి జానీ మాస్టర్కి ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు శేఖర్ మాస్టర్కి షష్ఠీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అట్లేం లేదండి, అదంతా రాంగ్. అదేం లేదు. అట్లా అయితే ఒక్కరిద్దరు ఉంటారు కానీ 600 మంది ఉండరు కదండి. అది కరెక్ట్ కదండి. సో అంటే ఇప్పుడు అసలు జనరల్గా ఒక ప్రెసిడెంట్ గెలవాలంటే ఎంతమంది ఓటు వేస్తే గెలుస్తారు అని మీ దాని యూనియన్లో ఎంతమంది ఉన్నారు? యూనియన్లో 600 మెంబర్స్ ఉంటారండి. మామూలుగా ఒక 450, 400 వరకు జరుగుతాయి పోలింగ్. అందులో ఒక 15 ఓట్స్, 20 ఓట్స్తోనే గెలిచారు వీళ్ళు లాస్ట్ టైం. అదండి. అంటే ఇప్పుడు సుమలత గారు గెలవడం వలన వీళ్ళు కక్షపూరితంగా ఇలా చేస్తున్నారు అంటే ఆవిడ గెలిచింది కాబట్టి, అంటే జానీ మాస్టర్ కోర్టుకెళ్ళి వచ్చారు, ఇప్పుడు సుమలత గారు గెలవటము, ఈ పరిణామాలన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ సైడు కావాలని చెప్పి బురద చల్లుతున్నారు అనేది మిస్లీడింగ్ అయింది అనేది వాళ్ళ వాదన. మీరేమంటారు? లేదండి, అంతా రాంగ్ అండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్కి, జానీ మాస్టర్కి ఏం లేదు. వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఒక అన్నదమ్ములాగానే ఉంటారు. ఇది వాళ్ళు ఒక ప్రెసిడెంట్గా సుమలత గారు వచ్చిన తర్వాత మేము కోరుకునేది న్యాయం అండి. అంటే ఒక రూల్స్ అనేటివి ఉంటాయి, బైలాలు. రూల్స్ ప్రకారం మీరు వెళ్తే బాగుంటుందని మేము అంటున్నాం. రూల్స్ పాటించరండి వీళ్ళు. పాటించకుండానే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి.
అంటే రూల్స్ అంటే మీకేం ఉంటాయి డాన్సర్స్లో రూల్స్? రూల్స్ అంటే బైలాలో అంటే ఇది వెళ్ళాలి, ఇలా జరగాలి, ఫెడరేషన్ ఉంటుంది మనకు 24 క్రాఫ్ట్‌కి. వాళ్ళని పాటించాలి, పెద్దల్ని గౌరవించాలి అనేది ఉంటది కదండీ. ప్రతీదీ అన్ని పేమెంట్స్ గానీ, ఇప్పుడు బాంబే డాన్సర్‌లను వాడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పాము బాంబే డాన్సర్‌లే కావాలంటున్నారు. ఓన్లీ జానీ మాస్టర్ గారే ఇలాంటివి చేసింది. మేము వద్దంటున్నాం. మేము డాన్సర్‌లమే కదా! మా కడుపు కొడుతున్నారు కదా మీరు. ఎందుకు అని క్వెషన్ చేస్తే లేదు. ఇప్పటికి అసలు మానడం లేదు. మొన్న పెద్దిలో కూడా బాంబే డాన్సర్‌లే ఉంటారు. అదే అండి. సో, అంటే ఇప్పుడు హీరోసు వాళ్ళని రికమెండ్ చేస్తున్నారు. అట్లా అంటే ఇప్పుడు చాలా మంది హీరోస్ కూడా మాకు వీళ్ళు కావాలని అడుగుతున్నారు అంటే, అట్లా ఆ పాయింట్‌లో కూడా వాళ్ళు చెప్తున్నట్లున్నారు కదా! లేదు లేదండి. వాళ్ళు హీరోస్ అసలు ఇన్వాల్వ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. డైరెక్టరు వీళ్ళు మాస్టర్ చేతుల్లో ఉంటది. హీరో ఇన్వాల్వ్ కాడు ఇందులోకి. అన్నీ వీళ్ళు చెప్పే ముచ్చట్లు అవన్నీ. అదే అండి. ఆ! సో, అంటే ఇప్పుడు బైలాలో ఇవి పాటించట్లేదు రూల్స్ అంటున్నారు కదా! ఇప్పుడు సుమలత గారు వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి రూల్స్ ఎగనెస్ట్‌గా జరుగుతున్నాయి? అంటే డాన్సర్స్ ముంబైస్ వాళ్ళని తీసుకురావడం కాకుండా ఇంకా ఎలాంటి రూల్స్ ఎగనెస్ట్‌గా వీళ్ళెళ్తున్నారు? అగనెస్ట్ అంటే అదే అండి. ఒక లెటర్ వస్తది. మేము ఒక కంప్లెయింట్ ఇస్తే తీసుకోరు. హ్మ్. ఒక కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఇస్తారు కదా! ఇక్కడ తీసుకోకపోతే మాకు చాంబరు, ఫెడరేషన్ ఉంటదండి. చాంబర్‌కెళ్తే చాంబర్ నుంచి ఒకటి ఆఫీస్‌కొస్తది. వాళ్ళు పెడతారు కదా! రివర్స్ ఆన్సరు. ఆ ఆన్సర్ మాకెవరికీ చెప్పరండి. మాకొక గ్రూప్ ఉంటది. టీఎఫ్‌డీడే గ్రూప్. దానిలో ఒక్క లెటర్ కూడా రాదండి. ఓన్లీ ఆమెకెళ్తది. ఆమె అక్కడనే క్లోజ్ చేస్తది దాన్ని. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ పెద్ది విషయంలో చాలా జరిగినాయి. అది గూడా బయట పెట్టదు. ఎందుకంటే వాళ్ళది. వాళ్ళ సైడ్ కాబట్టి. అట్లా. అంటే పెద్ద ఇష్యూ అంటే, అంటే ఈ డాన్సర్స్ గురించా? దేని గురించి జరిగినాయి? డాన్సర్స్‌దే అండి. పర్సెంటేజ్ వాళ్ళలేదు. హ్మ్. బాంబే వాళ్ళని తేవడం. ఎన్ని సార్లు చెప్పినా అదే. హ్మ్. అలా రొటీన్ అయిపోతుంది వాళ్ళకి. అట్లా. హ్మ్. సో, మీరందరూ ఎందుకు అడగట్లేదు? అంటే మీరందరూ ఓట్లేసి గెలిపిచ్చారు ఆళ్ళకి. ఈరోజు గెలిచారు. సో, మీరందరూ డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఎవరు మీకు తెలియనోళ్ళు కాదు, మీకు కనిపించినోళ్ళు కాదు. జానీ మాస్టర్ అయినా, సుమలత గారైనా సరే. సో, మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నప్పుడు మరి మీరిలా ఎందుకు చేస్తున్నారని మీరు అడగట్లేదా? ఎలాంటి ఆన్సర్ లేదా? లేదు లేదు. అడుగుతున్నాం గదా! అసలు అడుగుతుంటేనే ఇదంతా గొడవ జరుగుతుంది. ఇదంతా రవాణామవుతుంది మొత్తం. హ్మ్. అసలు వినట్లేదు వాళ్ళు. మొత్తం మేమే ఉండాలి. మేమే జేయాలి ఏది జేసినా. హ్మ్. అంతే. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు వద్దని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకే ఉండాలి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరిని వద్దని వాళ్ళ ఇంటెన్షన్? ఎవ్వరొద్దు. హ్మ్. మా తరపున మా పక్కనున్నోళ్ళే గావాలి మాకు. హ్మ్. వేరే వాళ్ళొస్తే మళ్ళా మేము జేయలేం గదా వర్క్. హ్మ్. అలా. అలా ఉంది ఇప్పుడు. సో, అంటే ఇప్పుడు ఫైనల్‌గా జస్టిస్ కావాలి అంటే గనక ఏం చెప్తారు? అంటే ఎట్లాంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? మాకేం లేదండి. ఇప్పుడు న్యాయం జరగాలంతే. రూల్స్ పాటించండి అని చెప్తున్నా నేను ప్రెసిడెంట్ గారికి. రూల్స్ పాటిస్తే అంతా బాగానే జరుగుతది. రూల్స్ పాటించకుండా 30 ఇయర్స్ నుంచి నేను ఫెడరేషన్ వాళ్ళ త్రూనే ఎలక్షన్‌లు జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఇదేందండి మరి? ఫస్ట్ టైమ్ ఫెడరేషన్ వాళ్ళు లేకుండా ఇలా జరగడం. హ్మ్. దీన్ని నేను ఖండిస్తున్నాను. అంటే ఫెడరేషన్ వాళ్ళు ఎందుకు లేరండి? ఎందుకు ఇలా జరగాల్సొచ్చింది? రూల్స్ పాటిస్తలేరు గాని. హ్మ్. రూల్స్ పాటించగానే మార్నింగ్ నేను చెప్పాను గదా! ఒక పాయింట్ లేదని. ఆ పాయింట్ మొత్తం తీసేసి వీళ్ళ కంపోజ్ చేసుకున్నారు. హ్మ్. దానివల్ల వాళ్ళొచ్చి పాయింట్ ఏది అంటే, లేదు మేము మా ఇష్టం మేము జరుపుకుంటాం అంటే వాళ్ళు నచ్చక ఎళ్ళిపోయారు. అదండి. ఆ! సో, సారీ మీ పేరు చెప్పలేదు. కుమార్ అండి. కుమార్. ఆ! థాంక్ యూ కుమార్. థాంక్ యూ.